గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. ఈనాటి కెరియర్ టైమ్స్లో పౌల్ట్రీ ఫామ్లో కెరియర్ 65 అనే టైటిల్ తోటి కెరియర్స్ ఇన్ పౌల్ట్రీ సెక్టార్ అనే అంశాన్ని తీసుకుని ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. మీరు బీవీఎస్ చదివినా, బీఎస్సీ చదివినా, బీఏ చదివినా, ఎంబీఏ చదివినా మీరు ఖచ్చితంగా ఇమీడియట్ జాబ్ రావాలనుకుంటే పౌల్ట్రీ సెక్టార్లో మ్యాన్ పవర్ కొరత చాలా ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కాబట్టి ఈ సెక్టార్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఈ సెక్టార్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే లార్జ్ స్కేల్లో మీరు బిజినెస్ మ్యాన్గా వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి, ఈ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలా, ఈ ఇండస్ట్రీ గురించి మీకు పూర్తి అవగాహన రావడం కోసం ఈరోజు మేము ప్రత్యేకంగా ఈ కాన్సెప్ట్ని తీసుకున్నాం. ఈరోజు నాతో పాటు ఈ విషయం గురించి మీకు విలువైన సలహాలు, సూచనలు అందించడం కోసం ఇద్దరు గెస్టులు ఉన్నారు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. నాతో పాటు సురేష్ చిట్టూరి గారు ఉన్నారు. చిట్టూరి గారు చైర్మన్ సిఐఐ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస హ్యాచరీస్, అదేవిధంగా హార్వర్డ్ అలుమ్నై కూడా. అదేవిధంగా నాతో పాటు కేజీ ఆనంద్ గారు ఉన్నారు, జనరల్ మేనేజర్ వెంకటేశ్వర హ్యాచరీస్, ఐఎం అహ్మదాబాద్ అలుమ్నాస్. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. సురేష్ గారు, జనరల్గా మనం చూసుకున్నట్లయితే పౌల్ట్రీ అనగానే ఒకటే గుర్తుకొస్తుంది, రోజు మార్కెట్లోకి వెళ్తే సండే కానీ ప్రతి ఒక్కరు చికెన్ తింటారు కాబట్టి చికెన్ కూడా గుర్తుకొస్తుంది. పౌల్ట్రీని మీరు డిఫైన్ చేయమంటే ఎట్లా డిఫైన్ చేస్తారు? సో ఇండియన్ పౌల్ట్రీ అండి ఈజ్ నన్ను అడిగితే ఆల్దో మనం బాగా డెవలప్ అయ్యాం ఓవర్ ద లాస్ట్ 30 years, బట్ స్టిల్ నేసెంట్ అని అనాలి. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ యావరేజ్ అండి 200 eggs తింటున్నారండి పర్ పర్సన్ పర్ ఇయర్ పర్ క్యాపిటా. మనం 65లో ఉన్నాం. ఇప్పుడు చైనా అలాంటి దేశం తీసుకున్నాం 300 ఉందండి. ఐ థింక్ పాకిస్తాన్ కూడా 200+ ఉంది. అంటే సో యూ కెన్ సీ ద ఆపర్చునిటీ దేర్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇంక రికమెండ్ చేసేది 180 eggs పర్ పర్సన్. సో ఇంకో 3 times అసలు అలా చూసినా మనకి గ్రోత్ ఆపర్చునిటీ ఉంది. చికెన్ అంటారా, మనం వరల్డ్ యావరేజ్ ఇస్ అబౌట్ 25 kgs అండి పర్ పర్సన్ పర్ ఇయర్. మనం ఇప్పుడు అంటే ఆల్ మీట్స్ పుట్ టుగెదర్ సారీ అండి, మనం ఐ థింక్ వీఆర్ అబౌట్ 5.5 kgs ఉన్నాం ఇప్పుడు. సో అట్లా చూస్తున్నా మళ్ళీ ఆ ఆపర్చునిటీ ఉంది. నా FAO రిపోర్ట్ ప్రకారం 2011 స్టాండర్డ్ మీద చూస్తుంటే ఇండియన్ పౌల్ట్రీ 2030కి వచ్చేటప్పటికి 600% గ్రో అవ్వాలంటున్నారు టు టేక్ కేర్ ఆఫ్ ద డిమాండ్. సో యూ కెన్ అండర్స్టాండ్ ద ఆపర్చునిటీ. అండ్ రైట్ నౌ వీఆర్ అబౌట్ 1 lakh crores పర్ ఇయర్ బిజినెస్ అండ్ ఎంటైర్ పౌల్ట్రీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సో నౌ దాన్ని ప్రొజెక్ట్ చేస్తే యూ కెన్ సీ హౌ బిగ్ దట్ నెక్స్ట్ 15 years లోని. అంటే పౌల్ట్రీ అనగానే ఏమేమి వస్తాయండి అందులోకి? సో మనకు ప్రైమరీలీ ఇండియాలో అండి చికెన్ అంటే ఎగ్స్, చికెన్ అండ్ కొంచెం మేబీ వీ డూ అదర్ బర్డ్స్ లైక్ డక్స్ కానీ, ఇది టర్కీ కానీ. ఇంటర్నేషనల్గా అయితే డక్స్ అండ్ టర్కీ ఆల్సో ఆర్ బిగ్. ఇది మనకి ఇండియాలో అవి లేవు అంతా. సో పౌల్ట్రీ ఇస్ ప్రైమరీలీ చికెన్ అండి మనకి ఇండియాలో. బట్ ఇంటర్నేషనల్లీ టర్కీస్, డక్స్ కూడా వస్తాయి. బట్ దట్స్ ద బిజినెస్ అండి. ఓకే ఆనంద్ గారు, మీరు ఆల్మోస్ట్ అంటే 25-30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఐఎం లాంటి మంచి ఇన్స్టిట్యూట్ నుంచి అలుమ్నస్ కూడా. సో ఈ ఫార్మింగ్ సెక్టార్ని మీరు చూస్తున్నట్లయితే, మీరు లాస్ట్ 25 years నుంచి చూస్తున్నప్పుడు ఇండస్ట్రీ గ్రోత్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇండియన్ ఇండస్ట్రీ అంటే ట్రెమెండస్ ఆపర్చునిటీస్ ఇస్తుంది పౌల్ట్రీ ఇండస్ట్రీ. నేను ఇండస్ట్రీ చేరింది 1980లో వచ్చానండి. అప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ దాదాపులో 10 సైజ్ పెరిగారు. సో జనరల్గా పౌల్ట్రీ అంటే బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు, కానీ ఈ ఇండస్ట్రీలో అంటే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండం ఆపర్చునిటీస్, ఉద్యోగాలు కానివ్వండి లేకపోతే బిజినెస్ కానివ్వండి. మా వరకు మాకు తీసుకుంటే మా కంపెనీ దాదాపులో 20-25 మంది MBAs ఫ్రమ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నారు. అట్లాగే శ్రీనివాస హ్యాచరీస్ దగ్గర గాట్ వెరీ ఐఎమ్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఐఎమ్స్ వాళ్ళు అట్లాగే మీకు వెటనరీ తీసుకున్నా కానండి, PhDs ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి పనిచేసేవాళ్ళు, స్పెషలీ ప్రొడక్షన్ సైడ్ అయినా సరే, ఫీడ్స్ అయినా సరే చాలామంది ఉన్నారు. మాకు నేను చూస్తున్నందుకు దాదాపు 30 సంవత్సరాల నుంచి మ్యాన్ పవర్ కొరత ఉండనే ఉంటుందండి. వాట్ ఎవర్ ఆర్ కమింగ్ అవుట్, దే ఆర్ హ్యావింగ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద ఆర్గనైజేషన్. వీఆర్ స్టిల్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ పీపుల్ టు జాయిన్ అస్. ఎందుకంటే రాబోయే టైంలో ఈ ఇండస్ట్రీ ఇంకా పెరుగుతుంది. ఇవాళ ఇందాక సురేష్ గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న వాల్యూమ్ అట్లీస్ట్ ఒక 3-4 పెరగాల్సిన అవసరం ఉంది. అది కూడా నేను కూడా 3-4 yearsలో పెరుగుతుంది. దీనిలో మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, బిగ్ ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. సో ఎవరైనా చేయదలుచుకుంటే మాత్రం మంచి ప్రొఫెషనల్ కేర్ ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఆఫర్ చేస్తాం. ఓకే అండి. సురేష్ గారు, ఇప్పుడు అంటే బర్డ్ ఫ్లూ అనగానే అందరూ కూడా అంటే బాగా ఏమన్నా చికెన్కి కానీ లేకపోతే ఇట్లాగా వచ్చినప్పుడు న్యూస్ ద్వారా చాలా మెసేజ్ వెళ్తుంది, అంటే వెదర్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఇలాంటి అంటే జనరల్గా డిసీజ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వచ్చినప్పుడు ఇండస్ట్రీ చాలా ఫ్లక్చువేట్ అవుతుందండి.
ఇండస్ట్రీ డెఫినెట్గా ఫ్లక్చువేట్ అవుతుందండి. మీరు కూడా చూడాల్సింది ఏంటంటే దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ నో హౌ టు డీల్ విత్ దెమ్. మీరు ఇప్పుడు మొన్న బర్డ్ ఫ్లూ అంటున్నారు, ఎంత మొత్తం అంతా 1.5 lakh బర్డ్స్ ఎన్నో కల్ చేశారు అంటారు. అంటే మన వాళ్ళకి ఇంకా భయం ఏంటంటే అండి, బర్డ్ ఫ్లూ కంటే ముందు స్వైన్ ఫ్లూ ఉంది. స్వైన్ ఫ్లూ తోటి డేంజర్ అంత కనెక్టెడ్ ఉందా అని అనుకున్నారు. అంటే దీని గురించి ఎట్లా? అంటే ఈ బర్డ్ ఫ్లూ గురించి అంటే దాదాపులో మనం 10 ఏళ్ళ నుంచి రెగ్యులర్గా వింటున్నాం. ప్రతి సంవత్సరం ఎక్కడో చిన్న పాకెట్లు వస్తుంది. దీనివల్ల కన్జ్యూమర్కి ఏ రకమైన భయం అవసరం లేదండి. ఎందుకంటే ఏమన్నా ఉన్నా కానీ అది బర్డ్స్ ప్రాబ్లం తప్పించి కన్జ్యూమర్కి అయితే ఏమీ ఇబ్బంది అయితే లేదు. ఎందుకంటే మనం చూస్తున్న ప్రతి సంవత్సరం ఏదో కూడా చోట అనౌన్స్ అవుతుంది, వారం రోజులు కొంచెం అప్ డౌన్ ఉంటుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా అవుతుంది. ఇప్పటికి సింగిల్ కేసు కూడా హ్యూమన్ ఇన్ఫెక్షన్ ఎక్కడ రిపోర్ట్ కాలేదు. ఇండియానే కానివ్వండి, బయట కానివ్వండి. అటువంటిప్పుడు మనం ఏ రకంగా ఆలోచించే అవసరం లేదు. ఈ ఇండస్ట్రీ ప్రతి సంవత్సరం పెరుగుతుంది. నా ఉద్దేశం ఎవరైనా ఇండస్ట్రీ రాదలుచుకుంటే నిరభ్యంతరంగా కాన్ఫిడెంట్గా ఇండస్ట్రీ వచ్చి చేరొచ్చు. ఐ కెన్ టెల్ దట్ నా పిల్లలు కూడా ఇండస్ట్రీకి రమ్మని కోరుతాను. అందరూ కూడా ఇండస్ట్రీ. ఇప్పుడు హైదరాబాద్ లో అండి యూ హావ్ నియర్ ఐ థింక్ more than 1 crore of birds ఉన్నాయండి రైట్ నౌ ఇన్ అండ్ అరౌండ్. yes, more than 3 crores. సో దాంట్లో 1.5 lakh పోయినాయి. ఓకే. సో అది గవర్నమెంట్ డిసైడెడ్ టు కల్, విచ్ వాజ్ అ వెరీ గుడ్ యాక్షన్ స్టెప్. ఎందుకంటే కంట్రోల్ చేస్తాం, దట్ ఈస్ వన్ స్టెప్. సో ఒక అవగాహన చెప్తున్నాం మీకు. రెండోది కన్జ్యూమర్కి అండి, మీరు మన ఇండియన్ కుకింగ్ లో అసలు మామూలుగానే ఇట్స్ అ వీక్ వైరస్. మీకు ఓపెన్ మన ఎన్వైరన్మెంట్కి ఫ్యూ మినిట్స్ ఎక్స్పోజ్ అయితే దట్ వైరస్ డైస్. సో ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్ అండి. నో హౌ టు డీల్ విత్. ఏ ఇండస్ట్రీ అయినా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఇది ఇలాంటి వచ్చినప్పుడు కంట్రోల్ కి మీరు ఆ పారామీటర్స్ లైవ్ ఇది కాబట్టి కమోడిటీ మాకు ఉంటుందండి, డిమాండ్ సప్లై. బట్ దిస్ ఇస్ సంథింగ్ వి హావ్ బీన్ డూయింగ్ ఫర్ 40 years now. You know, I was literally born on a chicken farm, so we've been dealing with that. సార్, జనరల్ గా ఇండస్ట్రీకి మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలో ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి? ఇప్పుడు ఏంటంటే బేసిక్గా చూస్తే ఒకటి లేయర్ ఫార్మింగ్ ఉందంటే, ఇంకోటి బ్రాయిలర్ ఫార్మింగ్. అంటే లేయర్ ఫార్మింగ్ అంటే గుడ్లు కోళ్ళు, అలాగే బ్రాయిలర్ అంటే చికెన్ గురించి, మన మీట్ గురించి తీసుకోవాలి, బ్రాయిలర్. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ఇండియాలో నెంబర్ 1లో ఉండండి మ్యాప్ లోపల. ఇండియాలోనే నెంబర్ 1 ఉండేది. మనం ఇండియాలో దాదాపులో రోజుకు 22-23 కోట్ల గుడ్లు ఉత్పాదన చేస్తే, తెలంగాణ, ఆంధ్ర కలిపి దాదాపులో 7.5 నుంచి 8 కోట్ల గుడ్లు మనం డైలీ ఉత్పాదన చేస్తాం. ఆల్మోస్ట్ 50% కూడా ఉంది. అలాగే బ్రాయిలర్ తీసుకున్నా కానీ మనం ఆల్ ఇండియా లెవెల్లో 25 నుంచి 30 కోట్లు నెలకు ఉత్పాదన చేస్తే, ఈ 2 స్టేట్లు కలిపి దాదాపులో మనం 3 కోట్ల బ్రాయిలర్స్ మనం ఉత్పాదన చేస్తున్నాం. ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఆంధ్ర, తెలంగాణ ఉంది. ఇలాగే నెంబర్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే. అంటే ఇక్కడ నెంబర్ 1 పొజిషన్లో ఉంది కాబట్టి 2 రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అదే నేను దాని గురించి వస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉండడం వల్ల అంటే రీసెర్చ్ అనండి, లేకపోతే జెనెటిక్స్ అనండి, లేకపోతే హ్యాచరీస్ అనండి, కమర్షియల్ బ్రాయిలర్స్ అనండి, కమర్షియల్ లేయర్స్ అనండి, ప్రాసెసింగ్ అనండి. ఇక్కడ ఆల్రెడీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా 2 ఎగ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే బ్రాయిలర్ ప్రాసెసింగ్ కూడా 2 పెద్ద ప్రాసెసింగ్ ప్లాంట్ రాబోతున్నాయి. సో ఎలా తీసుకున్నా కానీ ఆపర్చునిటీస్ అందరికీ ఇక్కడ ఉందండి. ఇప్పటి వరకు ఇండస్ట్రీ ఒక పద్ధతిలో ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీ కూడా అప్గ్రేడ్ అవుతుంది. రేపొద్దున న్యూ టెక్నాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈసీస్ అవన్నీ రాబోతుంది. దానికి కూడా ట్రైన్డ్ మ్యాన్ పవర్ కావాలి, మెకానికల్ ఇంజనీర్స్ కావాలండి, ఎలక్ట్రానిక్ కావాలి. కాబట్టి ఇండస్ట్రీలో మీకు బాటమ్ లెవెల్ అంటే 10th క్లాస్ పాస్ అయ్యి వర్కర్, స్కిల్డ్ వర్కర్గా పనిచేసేటప్పటి నుంచి బీఎస్సీ పౌల్ట్రీ చేసి సూపర్వైజర్గా పనిచేయడం వల్ల, లేకపోతే మేనేజర్గా ఉంటే ఒక ఫామ్ చూసుకోవడం వల్ల, లేకపోతే వెటనరీ హైలీ లిటరేట్ వరకు కూడా మంచి స్కోప్ ల్యాబ్ లో తీసుకుంటాం. వెంకటరమణారెడ్డి ఫ్రమ్ కరీంనగర్. వెంకటరమణారెడ్డి చెప్పండి. హలో చెప్పండి. ఎంబీఏ చేశారు. ఓకే. ఎంబీఏ ఏంటండి మీ స్పెషలైజేషన్? మార్కెటింగ్. చెప్పండి. అవునండి. మీరు ఏం చేయాలనుకున్నారు? పౌల్ట్రీ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారా ఎట్లా? మీ క్వశ్చన్ కరెక్ట్ గా షూట్ చేయండి. అవునండి, నేను వ్యవసాయ రంగంలో ఉన్నాను. ఓకే. మీ వాయిస్ క్రష్ అవుతుందండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? సార్, వ్యవసాయ రంగంలో ఉన్నాం మేము. గుడ్. ఓకే సార్, తను అగ్రికల్చర్ లైన్ లో ఉన్నాడు. సో పౌల్ట్రీ ఫార్మింగ్ తప్పకుండా. ఇప్పుడు బ్రాయిలర్ ఇండస్ట్రీ ఆలోచుకుంటానండి.
మీ ఇంటి దగ్గరకి మీరు బ్రాయిలర్ షెడ్ వేసుకుంటే 5,000 కెపాసిటీ అన్నా 10,000 కెపాసిటీ వేసుకొని మీ దగ్గర ఉన్న ఏ కంపెనీ సరే వెంకటేష్ హ్యాచెస్ కావచ్చు, లేకపోతే వారు అసోసియేట్ అవుతున్న మాట్లాడితే వారు మీకు చిక్స్ ఇవ్వడము, ఫీడ్ ఇవ్వడము, మార్కెటింగ్ చేయడం అన్నీ చేస్తారు. మీరు పెట్టిన ఎఫర్ట్ కోసము కన్వర్షన్ కింద కాంట్రాక్ట్ డూయింగ్ ఛార్జెస్ కూడా మీరు ఇస్తారు. మీకు అటువంటి ఏమన్నా అవసరం ఉంటే మాతో కాంటాక్ట్ చేయండి. విల్ ప్రొవైడ్ ఆల్ ద టెక్నికల్ నో హౌ. అలా కాకుండా మీరు ఏమన్నా బిజినెస్ వైజ్ కాకుండా మీరు ఎంప్లాయ్మెంట్ గురించి చూసినా కానీ యూ కెన్ కాంటాక్ట్ అస్. మార్కెటింగ్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే మీరు ఇంకేమైనా పర్చేస్ డిపార్ట్మెంట్ కూడా దానిలో ఆపర్చునిటీస్ ఉంటాయి. మీ ఏ డిపార్ట్మెంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉందో చెప్తే దాన్ని బట్టి మనం ట్రైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. సార్ సురేష్ గారు, ఇప్పుడు మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే అంటే చాలా కీ రోల్ ఉన్న డిపార్ట్మెంట్ కదండి. ఈ ప్రొడక్షన్లో ఏమేమి వస్తాయి, అందులో ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ లెవెల్ వాళ్ళని మీరు తీసుకుంటారు, ఏ లెవెల్లో తీసుకుంటారు? సో ప్రైమరీ అయితే దిస్ హ్యూజ్ లేబర్ అండి, అంటే దాట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. దాని తర్వాత సూపర్వైజర్స్ని తీసుకుంటాం అండి, మోస్ట్లీ 12th పాస్ లేకపోతే డిగ్రీ ఇది. దెన్ ఫార్మ్ మేనేజర్స్ ఉంటారు, విచ్ ఇస్ అగైన్ ఈదర్ ఎంబీఏస్ ఆర్ వెటనరీయన్స్ ఆర్ అట్లాగా. ప్రొడక్షన్ కూడా ద వేరియస్ ఫీడ్ ప్రొడక్షన్ ఉంది. ఫీడ్ ప్రొడక్షన్లో అగైన్ వీ టేక్ పిహెచ్డీస్ ఇన్ న్యూట్రిషన్, యానిమల్ న్యూట్రిషన్. సైంటిస్టులు కూడా మీతో కలిసి వర్క్ చేస్తారు. సో వాళ్ళు ఉంటారు, మైక్రోబయాలజిస్ట్ ఉంటారు మా దగ్గర చాలా మంది. సో అట్లాగా ఇంజనీర్స్ ఉంటారు ప్లాంట్లోని ఇక్కడ కూడా. అండ్ రేపు పొద్దున ఇందాక ఆనంద్ గారు అంటున్నట్టు యాజ్ మన టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు వీ నీడ్ మోర్ అండ్ మోర్ ఇంజనీర్స్ టు మేనేజ్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ ద మెకానికల్ థింగ్స్ అండ్ ఆల్ దట్. సో లేబర్ యూసేజ్ మైట్ గో డౌన్, బట్ వీ నీడ్ మోర్ స్పెషలైజ్డ్ పీపుల్ నౌ టు డూ దట్. సో యా అండ్ అంటే ఇప్పుడు వీ హ్యావ్ అబౌట్ 2,000 ఎంప్లాయీస్ అండి. వెంకటేష్ హ్యాచెస్ ప్రాబ్లీ యాజ్ హైదరాబాద్లోనే మేబీ మా ఇక్కడ హైదరాబాద్లోనే దాదాపులో 1000 మంది ఉన్నారు. కంపెనీలో దాదాపులో 10,000 మంది ఉంటారు. సో చాలా ఒక్కొక్క ఇండస్ట్రీలో కూడా ఎంప్లాయీ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, ఇంకో కాలర్ లైన్ ఉన్నారు గుంటూరు నుంచి దుర్గా ప్రసాద్ చెప్పండి. హలో, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు దుర్గాప్రసాద్ అండి. అవునండి, చెప్పండి. ఈ ఫీడ్ రేట్ 14 పెరిగిపోతా ఉన్నప్పుడు ఇది గిట్టుబాటుగా కనబడట్లేదు. కనీసం ఇప్పుడు మేము ఒక జతగా 6,000 ఇస్తున్నాం అనుకోండి, పనిచేసే వాళ్ళకి ఒక జతగా 6,000 ఇస్తా ఉన్నాం అనుకోండి, 2 నెలలకి 12,000 అవుతున్నాయి అనుకోండి. ఓకే, కనీసం వాళ్ళకు వచ్చినంతలో మాకు లాస్ట్ మిగలదు. ఫీడ్ నార్మల్ గా పెరిగి ఓకే, కేజీ రేట్ వచ్చేటప్పటికి ఓకే అండి. మీరు డైరెక్ట్ గా ఏమంటున్నారు, ఇది అంత ప్రాఫిట్? మీ డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. 60-62 రూపాయలు మాకే పడతారంటే మళ్ళీ మార్కెట్కి వెళ్ళినప్పటికీ ఆ రేట్ రావట్లేదు కదా మాకు. ఓకే, అంటే అంత గిట్టుబాటు కావట్లేదు అన్న. మీరు ఏం చేస్తున్నారు అంటే పౌల్ట్రీలో ఏ సెక్షన్ చేస్తున్నారు? బాయిలర్. సార్ ఏమంటారు తన? కాదండి, వారు చెప్పింది కరెక్ట్ అండి. ఎందుకంటే చిన్న ఫార్మరు ఒక బ్యాచ్ వేసుకొని 40 రోజుల తర్వాత మార్కెట్ చేస్తే మాత్రం ఈ ఇండస్ట్రీలో కొంచెం ఇబ్బంది పడతాయి. ఎందుకంటే ఫ్లక్చుయేషన్ చాలా ఉంటాయి. సో వారు ఐదర్ మల్టిపుల్ బ్యాచెస్ చేసుకొని ఎవ్రీ 10 రోజులకో లేకపోతే వారానికో బ్యాచ్ పెట్టగలిగితే మంచిది. లేకపోతే వారు కూడా మెల్లిగా ఇంటిగ్రేషన్ వెళ్ళక తప్పదు అనుకుంటారు. ఎందుకంటే స్టాండ్ అలోన్ ఫార్మర్గా ఉండి 40 రోజులు ఇంటిగ్రేషన్ అంటే కాంట్రాక్ట్ గ్రోయింగ్ అంటే నేను అనుకున్నాను అని వాళ్ళు ఇస్తారు, ఫార్మర్ దాన్ని జస్ట్ గ్రో చేసి మళ్ళీ వాళ్ళకే తిరిగి ఇచ్చేస్తారు. కొలాబరేటివ్ ఉండాలి, వాళ్ళ కాంట్రాక్ట్ గ్రోయింగ్ చార్జ్ ఇస్తారండి. లేకపోతే ఏంటంటే కొంచెం ప్లానింగ్ చేసి ఎప్పుడు బ్యాచ్లలో చూసుకోవాలి. ఆ బ్యాచ్లో కరెక్ట్ టైంలో రాగలిగితే ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు సంవత్సరం మొత్తానికి లాస్ట్ ఇయర్ యావరేజ్ 65 రూపాయలు అండి. కానీ ఇండివిజువల్గా చూస్తే మాత్రం ఒక బ్యాచ్ సపోజ్ వాళ్ళకి లో ప్రైస్లో వచ్చిందనుకోండి, నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న ఫార్మర్ 5,000 10,000 కూడా స్టాండర్డ్గా చేయడం కొంచెం కష్టం రాబోయే టైంలో. క్యాష్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అయిపోద్దండి అక్కడ. మాలాంటి వాళ్ళు వీఆర్ ఆల్సో ఎఫెక్టెడ్, బట్ వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ క్యాష్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఏంటంటే సో దట్ వీ కెన్ సస్టైన్ దట్ ఇయర్ రౌండ్. మేము ప్రైజెస్ లోగా ఉన్నప్పుడు కొని పెట్టుకుంటాం ఇంగ్రీడియంట్స్, ఆ కెపాసిటీ అది ఉండాలి. సో అది దట్ ఎనీవే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ మేము చెప్తాం, బట్ మేబీ దుర్గా ప్రసాద్ గారికి కాంటాక్ట్ అవర్ ఆఫీస్ అండ్ దే మైట్ గివ్ దెమ్ సమ్ నాలెడ్జ్ ఆన్ దట్. సో గుంటూరులో ఆఫీస్ ఉందండి, మేబీ షూర్ హి నోస్. ఇప్పుడు మనకు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, జగదీష్ ఫ్రమ్ రంగారెడ్డి. జగదీష్ చెప్పండి. హలో జగదీష్ గారు చెప్పండి. సార్ అది నేను రంగారెడ్డి జిల్లా సార్ మాది. ఎస్ చెప్పండి. అది నేను కొత్తగా ఇది జాయిన్ అవ్వాలనుకుంటున్నాను పౌల్ట్రీ బ్రాయిలర్స్ లేయర్స్ దాంట్లో. ఓకే, ఈ రెండుట్లో ఏది బెటర్ అంటారు? ప్లస్ మళ్ళా బ్యాంక్స్ దేనికి ఎక్కువ
ప్రిఫరెన్సెస్ ఉన్నాయో అవి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీరేం చదువుకున్నారండి? మీరేం చేస్తున్నారు ప్రజెంట్? నేను యాక్చువల్ డిసి సార్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. ఓకే, కన్స్ట్రక్షన్ చేశాను సార్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ బాగులేదు అని చెప్పి మా యాక్సిస్టల్ ప్రాపర్టీ ఇక్కడ మిర్యాల దగ్గర ఉందని అక్కడ. ఓకే, అంటే మీరు ఎంప్లాయ్మెంట్ లో చూస్తున్నారా లేదా బిజినెస్ చూస్తున్నారా ఈ సెక్టర్ లో? నేను ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ రెండు చేయాలనుకుంటున్నాను సార్. బిజినెస్ అంటే విచ్ ఎవర్ ఇస్ సేఫర్ సైడ్, ఇఫ్ ఇట్ ఇస్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే అందులో చేయాలనుకుంటున్నాను. ఓకే, ఓకేనండి, మీరు చెప్పింది అర్థమైంది సార్. అంటే తను ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే ఎలాంటి స్కోప్ ఉంది? రెండోది బిజినెస్ ఆస్పెక్ట్, మూడోది బ్యాంకింగ్. మూడు అడిగారు, ఫస్ట్ మీరు చెప్పండి. అట్లాగే ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ బట్టి మన ఆపర్చునిటీ అండి. లేయర్ వరకు వస్తే ఇవాళ రేపు మినిమం 1 lakh కెపాసిటీ ఎస్టాబ్లిష్ చేయాలి. 1 lakh కెపాసిటీ కావాలంటే దాదాపులో 5 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ఒక 20-25 ఎకరాల ల్యాండ్ ఉండాలి. ఒక 5 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాంక్ లోను ప్లస్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ రెండు కలిపి మనం 5 కోట్లు ఇన్వెస్ట్ చేయగలిగితే లేయర్ గురించి ఆలోచించాలి. లేదు మనం 10 లక్షలు 12 లక్షల టైప్ అనుకుంటే మాత్రం బ్రాయిలర్కి వెళ్ళడం కరెక్ట్. బ్రాయిలర్ కట్టుకొని ఏదైనా ఇంటిగ్రేషన్ ముందు చేసుకుంటే ఇంటిగ్రేషన్కి కాంట్రాక్ట్ గ్రోయింగ్ లో ఇస్తాం. వారికి ఎక్స్పీరియన్స్ తీసుకొని తర్వాత ఇంటిగ్రేషన్ గురించి కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఏం చేయాలి దాని గురించి కూడా, అంటే మన వాళ్ళు కామన్ మ్యాన్ లాంగ్వేజ్. అంటే జనరల్గా ఏంటంటే విలేజెస్లో అగ్రికల్చర్ చేస్తూ మనకి ఇంటి దగ్గర కొంత ఒక షెడ్ వేసుకుంటే యాడ్ ఆన్ ఇన్కమ్ కింద వచ్చే పద్ధతిలో ఒక 5,000 షెడ్ వేసుకుంటారండి. షెడ్ వేసుకొని పెద్ద కంపెనీ ఏమన్నా టచ్ అవుతే వాళ్ళు ఏం చేస్తారు, దాని ఇంటిగ్రేషన్ కింద తీసుకొని Day 1 నుంచి వాళ్ళకి చిక్స్ ఇవ్వడం అండి, ఫీడ్ అనండి, లేకపోతే వాళ్ళకు రోజు సూపర్ వచ్చి వాళ్ళకి ట్రైన్ చేయడం అనండి, ఇవన్నీ నేర్పుతారు. అలాగా ఒక సంవత్సరంలో 5 బ్యాచ్ల దాకా వాళ్ళకి ఇస్తారు. సో ఒక 5,000 కోళ్ళు అంటే 10,000 కిలోలు అంటే దాదాపులో వాళ్ళకు 2 నెలలకు ఒక 30-40 వేలు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కంలో ఖర్చులన్నీ పోయినా కానీ దాదాపులో ఒక 10,000 నెలకు మిగిలే అవకాశం ఉంటుంది. అట్లా ఇంటిగ్రేషన్ చేస్తే రిస్క్ లేకుండా ఇన్కమ్ ఉంటుంది. అంటే మీకు పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టుకోకుండా షెడ్ ఒకటి అండి, అండ్ కొంచెం లేబర్ ఆల్సో నాట్ మచ్, పెద్ద మనుషులు. రెండోది అండ్ మీకు అది కొంచెం ఎలక్ట్రిసిటీ అదంతా అవుతుంది. దానికి ఎనీవే యూఆర్ గెటింగ్ పేడ్. సో బట్ రిస్క్ అంతా ఆపరేటింగ్ రిస్క్ అదంతా ఆర్ ఈవెన్ క్యాపిటల్ అదంతా వాళ్ళు, అంటే వర్కింగ్ క్యాపిటల్ అంతా వాళ్ళు ఇస్తున్నారు కదా, కాంట్రాక్ట్ ఇస్తున్నాం. సో ఇట్స్ ప్రైమరీలీ కాంట్రాక్ట్ గ్రోయింగ్ ఇదండి అరేంజ్మెంట్ అండి. కాబట్టి నాకు తెలిసినంత జగదీష్ ప్రసాద్ గారు ప్రాబ్లీ ఇన్వెస్ట్మెంట్ 10 లక్షలు 12 లక్షలు ప్లాన్ చేసే పద్ధతిలో అనిపిస్తున్నారు. కాబట్టి బ్రాయిలర్ షెడ్ వేసుకొని ఎవరన్నా వెంకటేశ్వర హ్యాచరీస్ వారి అసోసియేట్స్ ఎవరైనా కాంటాక్ట్ చేస్తే వారికి కావాల్సిన వాళ్ళకి టెక్నికల్ హెల్ప్, అలాగే బ్యాంక్ వాళ్ళకి వెళ్ళి బ్యాంక్ వాళ్ళు కూడా ఫుల్గా కోఆపరేట్ చేస్తారు. ఈ సిస్టమ్ లో దే విల్ కోఆపరేట్ బికాజ్ వీళ్ళతోటి అగ్రిమెంట్ టైప్ తీసుకుంటాము. మేము బ్యాంక్ వాళ్ళకి రాసిస్తాము, ఇట్లా కాంట్రాక్ట్ గ్రోయింగ్ చార్జెస్ వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి పే చేస్తాం అన్నట్టు. వాళ్ళకి లోన్ కూడా ఈజీగా ఇస్తారు. లోన్ గురించి వాటి గురించి మాట్లాడదామని, దానికంటే ముందు ఇంకో కాలం తీసుకుందాం. తప్పకుండా. పాండురంగారావు ఉన్నారు. పాండురంగారావు గారు చెప్పండి. నమస్కారం. నమస్కారం. హైదరాబాద్ వాస్తవం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే, చెప్పండి. మాకు జగ్గయ్యపేట ఐడియా ఉంది కదండి మీకు? చెప్పండి. ఉంది. జగ్గయ్యపేట దగ్గర మాకు విలేజ్ లో ఒక 10 ఎకరాల మామిడి తోట ఉందండి. ఓకే, ఆ మామిడి తోటలో షెడ్ వేసి పెట్టొచ్చండి? తప్పకుండా పెట్టచ్చు, కానీ కొంచెం పెట్టచ్చండి. కొంచెం ఆ షెడ్ చుట్టుపక్కల 10 నుంచి 15 లక్షల దాకా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను నేను సార్. నేను ఈ మధ్యన వారం నాడు నేను రాజమండ్రి వచ్చాను. రాజమండ్రి దగ్గర కడుపూరు అని ఊరు ఉంది, ఆ ఊళ్ళో ఒక ఆయన పెట్టారు. ఆయన చెప్పారు మీరు అప్పుడు ఇచ్చేవాళ్ళని, మన అప్పుడప్పుడు మీకు అడ్వర్టైజ్మెంట్ టీవీలో చూపెడతాను, అప్పుడు ఇచ్చేవాడినాను. నేను ఫస్ట్ చేయాల్సింది చేశాను నేను. తప్పకుండా మీరు షెడ్ కట్టచ్చండి, కానీ షెడ్ చుట్టుపక్కల అట్లీస్ట్ ఒక 100 feet చెట్లు లేకపోతే బాగుంటుంది. ఎందుకంటే క్లియర్ ఏరియా ఉంటుంది. వైల్డ్ బర్డ్స్ వచ్చి అక్కడ కొంచెం డిస్టర్బెన్స్, దాని వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, డిసీజ్ ప్రాబ్లమ్స్ వస్తుందంట. ఒక 100 feet క్లియర్ స్పేస్ ఉంటే మామిడి తోట సపరేట్, షెడ్ కొంచెం స్పేస్ గ్యాప్ ఇచ్చి పెడితే గాలి రావడం కన్నా, లేకపోతే షెడ్ కన్నా సరే, వెంటిలేషన్ అన్నా సరే, డిసీజ్ ప్రాబ్లమ్స్ అన్నా సరే, ఇవన్నీ కంట్రోల్ కోసం కొంచెం ఒక 1 acre అటు దూరం పెట్టి కట్టుకుంటే బాగుంటుంది. ఓకేనండి. సురేష్ గారు, జనరల్గా అంటే ఈ ఇందులో ఇండస్ట్రీలోకి ఎవరైనా ఎంటర్ అయితే ఏ లెవెల్లో స్టార్ట్ చేస్తారు, ఏ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం ఉంది? సో ఇప్పుడు మల్టిపుల్ లెవెల్స్లో ఉన్నారండి. ఇప్పుడు ఒకప్పుడు అనుకోండి చిన్నగా స్టార్ట్ చేసేవారు, మా దగ్గరికి వస్తే మేమే ఇప్పుడు కూడా వి డూ ఎనీ సైజ్ ప్రాబ్లం కదా. ఇప్పుడు ఆనంద్ గారి దగ్గరికి వెళ్తే మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ మేమే తయారు చేసేస్తాం, మీరు ఎలా కట్టుకోవాలో మేము చెప్తాం.
ఎవరు కట్టి పెడతారు, ఎక్విప్మెంట్ అన్ని కూడా వీల్ గివ్ యూ ఆల్ ది ఇన్ఫర్మేషన్. Consulting మొత్తం. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫ్రీ. Including bank loan కూడా. 200-300 రూపాయలు ఏదో ఛార్జ్ చేస్తాం. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే Okay. రోడ్డు మీద వెళ్ళి వాడు అలా లోపలికి వచ్చి అడుగుతున్నాడు అని చెప్పి 20 years బ్యాక్ 500 పెట్టారు. ఇప్పటికి అదే కంటిన్యూ అవుతున్నాం మేము. బట్ సో దే విల్ డూ ఆల్ దట్. దే మీ బ్యాంక్ ఎట్లాగే అప్రోచ్ అవ్వాలి, మీకు బ్యాంక్ ఏంటంటే వెంకటేష్ రాజు శ్రీనివాస్ రాజు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చిందంటే వాళ్ళు కూడా క్వశ్చన్స్, బికాస్ దే నో ఇట్స్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. వీ హావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ 30 years. బ్రాండింగ్ మీరు బ్రాండింగ్ కాబట్టి సో branded. అంటే వాళ్ళకి తెలిసండి, ఎందుకంటే మేము Trusted. హోంవర్క్ కరెక్ట్ గా చేసుకొచ్చారండి. ఎందుకంటే మేము వాళ్ళ కోసం ఏదో మేము మార్చేది లేదు. మేము స్టాండర్డ్ గా వీ హ్యావ్ దోస్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చేసి చెప్తామండి. మొత్తం ట్రైనింగ్ వీ విల్ గివ్ యూ, అండ్ మోస్ట్ ఆఫ్ దిస్ ఇస్ ఫ్రీ అండ్ ఆల్మోస్ట్ పెద్ద వీ డోంట్ ఛార్జ్ యూ ఎనీథింగ్ ఫర్ దట్. Okay, great. సో దట్ ఈస్ అ గుడ్ వే అండి. సో మీకు ఇండస్ట్రీలో మిస్టరీ అన్నది ఏం లేదు. వీ హావ్ ఆల్మోస్ట్ టేకన్ దట్ అవే అండి. మేము ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మేము చెప్పింది మీరు చేస్తారా లేదా అన్న దాని మీద. డెడికేషన్, కమిట్మెంట్, ప్యాషన్. అంతేనండి. సో మా గురువు గారు ఉన్నారనుకోండి, బీవీ రావు గారు, మా అందరికి కాల్ హిమ్ ఫాదర్. ఇది ఈ field లోనండి? వెంకటేష్ రాజు ఫౌండర్ అండి. మా Okay, నాన్నగారు ఆయన కలిపి స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఆయన ఉన్నారనుకోండి, 96 లో పోయారండి. ఆయన ఒకటే అనేవారు, కోడ్తో మాట్లాడితే రోజు వెళ్ళి అది మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు వెళ్ళిపోయి రిమోట్ కంట్రోల్లో ఎక్కడో పెట్టేసి ఎవరో నడిపిస్తారు అనుకుంటే కొంచెం కష్టం. డెఫినెట్ గా యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఎస్పెషల్లీ అట్ స్మాలర్ స్కేల్. ఇప్పుడు మేము మాత్రం ఐఐఎం వాళ్ళందరినీ ఎందుకు హైర్ చేస్తున్నాం, ఎందుకంటే మాకు ఆ లెవెల్ ఆఫ్ డెడికేషన్ కావాలి కాబట్టి. సో అదొకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే ఇది రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ కాదు. అవునండి, కొంచెం టచ్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, అండ్ అక్కడ ఏమవుతుంది అన్నది చూడాలి. ఇప్పుడు పర్సనల్ అబ్జర్వేషన్ చాలా అవసరం. ఇప్పుడు బర్డ్స్ చుట్టూ తిరుగుతున్నాయని, కొంగలు తిరుగుతున్నాయి అనుకోండి, ఓనర్కి అది తెలవలేదు అనుకోండి, అది అవగాహన పడకపోతే దాని డిసీజ్ వచ్చే ఛాన్స్ హై. అండ్ సో అట్లాగా. బట్ మీ బిజినెస్ వరకు నాలెడ్జ్ అంటారా, విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టెప్ టు స్టెప్. మార్కెటింగ్ లో సపోర్ట్ చేస్తాం, అన్ని చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా మేము టైటిల్ కూడా ఏం పెట్టామంటే పౌల్ట్రీ ఫామ్ లో కెరియర్ 65 అన్నాం. అంటే చికెన్ 65 అనే మైండ్ తోటి కెరియర్ 65 అని పెట్టాం అనుకోండి. సో 65 years అంటే మనకి ఏజ్ వరకు రిటైర్మెంట్ ఉంటుందండి ఈ ఫీల్డ్ లో. 65 దాటిన తర్వాత పని చేయలేరు ఎట్లా అసలు? ఈ ఇండస్ట్రీలో 1988లో వచ్చానండి. నేను ఇప్పుడు 62 సంవత్సరాలు. నాకు తెలిసినంత మా కంపెనీ వాళ్ళు ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేస్తారన్నా ఖచ్చితంగా పనిచేయమంటారు. అట్లాగే సురేష్ రాయుడు గారి ఫామ్లో కూడా చాలామంది 60 దాటిన వాళ్ళు కంఫర్టబుల్గా పనిచేస్తారు. రిటైర్మెంట్ లేదండి, కానీ డెడికేషన్, ఇన్వాల్వ్మెంట్ కావాలి. మంచిగా పనిచేసే వాళ్ళకి, ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళకి అసలు లైఫ్ టైం ఈ ఫీల్డ్ లో సస్టైన్ అవడానికి స్కోప్ ఉంది, మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది. సీనియర్ ఆఫీసర్స్ ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఉన్నారండి, ఈజ్ నియర్లీ 70 now. ఓకే, సో బోత్ ఆఫ్ దెమ్ హావ్ బీన్ దేర్. వాళ్ళు సో దే ఆర్ మా నాన్నగారు హిమ్సెల్ఫ్ ఈజ్ అబౌట్ 82 now. ఇప్పుడు కొంచెం తగ్గించారు లాస్ట్ 3-4 years లో. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫార్మర్స్ హు ఆర్ అట్ 80 దే ఆర్ స్టిల్ యాక్టివ్లీ రన్నింగ్ ద ఫార్మ్. మా దగ్గర చాలా మంది కాలేజ్ నుంచి చేరి ఫ్రెష్ గా 25 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారండి. కాబట్టి సేమ్ ఇండస్ట్రీలో, సేమ్ కంపెనీలో ఇండస్ట్రీ మానేసి వెళ్ళిన వాళ్ళు నేను అనుకుంటాం చాలా తక్కువ. ఇండస్ట్రీ మానేసి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ. ఓకే, ఫైనల్గా అండి సార్ ఆనంద్ గారు, ఈ ఫీల్డ్లో సక్సెస్ కావాలంటే అంటే మీకున్న 30 years ఎక్స్పీరియన్స్, తర్వాత అహ్మదాబాద్ ఐఐఎం ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కపుల్ చేస్తే ఏమైనా మాట్లాడతారు ఇండస్ట్రీ గురించి? నేను అనుకుంటానండి, ఈ ఇండస్ట్రీ కాదు, ఏ ఇండస్ట్రీ అయినా సరేనండి, లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కానీ సక్సెస్ కాదు. ఏదో వచ్చి 6 నెలల్లో అయ్యో నేను సాధించలేదు అని చెప్పి డిప్రెస్ అవుతే మాత్రం ఏ ఇండస్ట్రీలో కూడా పనిచేయలేరు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఓపిక పట్టి నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా తట్టుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీలో బ్రైట్ ఫ్యూచర్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ కన్నా సరే, బిజినెస్ చేసేవాడికన్నా సరే. ఇంకా బిజినెస్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితం. ఒక సంవత్సరం బాగుంటుంది, ఒక సంవత్సరం బాగుండకపోవచ్చు. బాగాలేదు కదా అని బెంబెలు ఎత్తిపోతే మాత్రం ఏ ఇండస్ట్రీ కూడా ఉండలేదు. పౌల్ట్రీ కూడా అలాగే ఖచ్చితంగా అప్స్ డౌన్స్ ఉంటాయి. కెరీర్లో కూడా కొంతవరకు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరన్నా ఫ్రెష్గా చేయాలనుకోండి 2 ఏళ్ళు పడుతుంది వాళ్ళకి అసలు నేర్చుకోవడం కోసం. వాళ్ళు అలాగే దాన్ని నమ్ముకొని కెరీర్ బిల్డప్ చేస్తే మాత్రం 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఓకే సార్, మీరేమంటారు? అంటే సక్సెస్ ఫండర్స్ లాగా ఇండస్ట్రీలో ఇప్పుడు మా దగ్గర మీరు వచ్చారంటే, నేను మీకు గోదావరి జిల్లాలో కానివ్వండి, కృష్ణా జిల్లా అక్కడ వచ్చారనుకోండి, పీపుల్ స్టార్టెడ్ విత్ 500 birds 20 years బ్యాక్. ఇప్పుడు లక్షలు ఉన్నాయి వాళ్ళకి బర్డ్స్, 100 కోట్ల టర్న్ ఓవర్లు చేస్తున్నారు వాళ్ళు. సో ఇట్ ఈస్ ఆబ్వియస్ ద ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి ఏంటన్నది. సో దట్ ఈస్ నాట్ ఐ థింక్. అండ్ ఫ్యూచర్ లో మీకు చెప్పాను కదా, ఇంకో 3 times పెరుగుతుంది ఇండస్ట్రీ. సో చాలా లొకరేటివ్ డెఫినెట్ గా ఉంది. బట్ అన్నట్టు షార్ట్ టర్మ్ విజన్ తోటి వస్తే మాత్రం రావద్దు. సో లాంగ్ టర్మ్ మైండ్ తోటి ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, ఆనంద్ గారు. ఫ్రెండ్స్, సో కెరియర్స్ ఇన్ పౌల్ట్రీ అనేది మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా
అండ్ సార్ వాళ్ళంటే ఎక్స్పర్ట్స్ని కలిసి మీరు కొంత అడ్వైస్ తీసుకొని ఈ కెరియర్ కావచ్చు లేదంటే బిజినెస్ కావచ్చు ఎనీ యాంగిల్ జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్ కావచ్చు వీటి గురించి చక్కని గైడెన్స్ తీసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. సీ యూ టుమారో.